శ్రీమాత్రే నమః. అమ్మవారికి చీర ఎలా సమర్పణ చేయాలి ఈ శ్రావణ మాసంలో అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు. అది తెలుసుకునే ముందు ఒక భగవద్ భక్తుడి చరిత్ర మనం తెలుసుకుందాం. నేను ఎప్పుడు మన ఛానల్లో చైతన్య మహాప్రభు గురించి చెప్తూ ఉంటాను కదా. ఆయన ప్రేమమూర్తి, రాధాకృష్ణుల యుగళ రూపం చైతన్య మహాప్రభు అంటారు చైతన్య మహాప్రభు భక్తులు. ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమకి శిల కూడా కరిగిపోతుంది. ఒకసారి ఏమవుతుందంటే జగన్నాథ స్వామి వారి రథయాత్రను చూడడానికి చైతన్య మహాప్రభు వెళ్తారు. చాలా మంది వస్తూ ఉంటారు కదా. ఎవరికి వాళ్ళు ముందు స్వామివారిని చూసేయాలన్న తపరతో అసలు ఇంక చుట్టూ ఏం చూసుకోరు, స్వామివారిని చూసేయాలని ఆతృతతో ఉంటారు. అలా ఒక స్త్రీమూర్తి ఏం చేస్తుందంటే జగన్నాథ స్వామి వారికి కనిపించలేదని గబగబా చైతన్య మహాప్రభు భుజాల మీద ఎక్కేసి జగన్నాథుడిని దర్శనం చేసుకుంటారు. ఆ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటున్నప్పుడు చైతన్య మహాప్రభు పక్కన ఆయన శిష్యులు ఉంటారనమాట. ఆయన శిష్యులేమో ఆ స్త్రీమూర్తిని ఏ దిగు దిగు ఎవరి మీద ఎక్కవు అని చెప్పి తిడుతుంటే చైతన్య మహాప్రభు అంటారు, ఏమనుకో కాసేపు ఆగు అని చెప్తారు. ఈ లోపు అమ్మాయి ఏమో దర్శనం చేసేసుకున్న తర్వాత కిందకి దిగిపోయి స్వామి నన్ను క్షమించండి, నాకు జగన్నాథుడు కనిపించట్లేదు, ఏం చేయను, అందుకే నేను ఎక్కేశాను, ఏమనుకోకండి, నన్ను క్షమించండి అని నమస్కారం పెడుతుంది. ఈ లోపు చైతన్య మహాప్రభు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇంత ప్రేమ నువ్వు ఎలా పెంచుకున్నావు, ఇంత ప్రేమ నీకు ఎలా వచ్చింది చెప్పు అని చెప్పి ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటే ఆ యువత ఆశ్చర్యపోతూ ఇంకా అలా ఉండిపోతుంది. అంటే తనకంటే ఇంకెవరైనా ప్రేమిస్తే వాళ్ళకి ఇంకెంత ప్రేమ ఉందో, వాళ్ళు ఎంత సాధన చేశారో అని ఆలోచిస్తారనమాట. అది చైతన్య మహాప్రభు అంటే. ఒక్క క్షణం కూడా కృష్ణుడితో విరహాన్ని భరించలేరైనా. కృష్ణుడు కనిపించకపోతే మూర్ఛపోతారంతే. 15 రోజుల పాటు స్వామివారిని ఒక గదిలో పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే తెర వేసేస్తారు. ఆ తెరను మాత్రమే దర్శించుకుని వస్తాం. ఈ జగన్నాథ స్వామి వారి తెర మాత్రమే కనిపిస్తుంది దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ చైతన్య మహాప్రభుకి. అంతే, విరహంతో కళ్ళు తిరిగి పడిపోతారు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు జగన్నాథుడు చెప్తాడు, చైతన్య నువ్వు బ్రహ్మగిరి వెళ్ళు, అక్కడ కూడా నేనే ఉన్నాను అని చెప్తారు. ఈ బ్రహ్మగిరి మీద సాక్షాత్తు బ్రహ్మగారు ప్రతిష్ఠించిన మూర్తి అనమాట అలరనాథుడు. శ్రీ మహావిష్ణువు చెప్తారు బ్రహ్మగారికి, నువ్వు అక్కడ నన్ను ప్రతిష్ఠించు అని. అలా బ్రహ్మగారు ప్రతిష్ఠించారు అలరనాథ స్వామి వారిని. సరే, ఈ విరహాన్ని తట్టుకోలేకపోతున్నారు చైతన్య మహాప్రభు. ఎప్పుడు చూడాలని ఆయన పూరి నుంచి అలరనాథ స్వామి వారి దగ్గరికి వచ్చేస్తారు. పూరి నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట ఈ క్షేత్రం. అంతే, అక్కడ ఎదురుగుండే స్వామివారిని చూసి ఇంకా సాష్టాంగం చేసేస్తారు. ఎంత ప్రేమ ఉందో చూడండి. ప్రేమతో శిలలైనా కరిగించచ్చు అనే ఒక సామెత ఉంటుంది కదా. అది అలరనాథ స్వామి వారి ఆలయానికి వెళ్తే మనం కళ్ళతో చూడొచ్చు. ఆ సాష్టాంగం చేసినప్పుడు చైతన్య మహాప్రభు అవయవాలు ఎక్కడైతే నేలని తాకాయో అది పూర్తిగా కరిగిపోతుంది. ఈ వీడియో చూడండి, మీకు కనిపిస్తుంది. చూసారు కదా, ఇది అలరనాథ స్వామి వారి ఆలయంలో చైతన్యుడు సాష్టాంగం చేసినప్పుడు కరిగిపోయిన శిల ఈ రోజుకి అక్కడ ఉంది. అది ప్రేమ అంటే. భగవంతుడితో బంధాన్ని పెంచుకోవడం అంటే నిన్ను చూడలేని ఒక్క క్షణమైనా నాకెందుకు, నా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకు అని తపన పడిపోవాలి. ఎవరైనా భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉంటే అంత ప్రేమ వాళ్ళకి ఎలా వచ్చింది అని మన హృదయం ద్రవించిపోవాలి. అది ప్రేమ అంటే. సరే, ఇదే ఆలయంలో ఇంకొక అద్భుతం కూడా జరిగింది. అలరనాథ స్వామి వారిని సేవించే అర్చకుడు కేతన అని. ఆ కేతనకి పాపం అసలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా సరే స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అక్కడ స్వామివారికి నిత్యం నైవేద్యం పెట్టడానికి భక్తులు ఇచ్చేవే తన ఇంటికి తెచ్చుకుని వండుకుంటారనమాట. ఆ వండుకుని స్వామివారికి నివేదన చేసి తీసుకుంటారు ప్రసాదం లాగా.
అలా కేతన ప్రతిరోజు అలా చేస్తూ ఉండేవారు. ఒక రోజేమో ఊరు వెళ్ళవలసి వస్తుంది. ఊరు వెళ్ళవలసి వస్తే భార్యకి చెప్తారు, నువ్వేమో మధుని రోజు పంపించి స్వామివారికి నివేదన పెట్టు, నేను పనుండి బయటకు వెళ్తున్నాను అని చెప్తే, సరే భార్య ప్రతిరోజు ఏం చేస్తుందంటే మధు చేత పంపించాలని అనుకుంటుంది. కేతనేమో ఊరు వెళ్ళిపోతారు. మధుని పిలిచి ప్రసాదం తయారు చేసేసిన తర్వాత, మధు వెళ్ళి స్వామివారికి నివేదన పెట్టేసిరా అని చెప్తుంది. అమ్మ నేను ఆడుకోవాలి అంటాడు మధు. కాదు కాదు, నువ్వేమో స్వామివారికి నివేదన పెట్టేసి అప్పుడు నువ్వు వెళ్ళి ఆడుకో అంటుంది తల్లి. సరే ఆడుకోవడం కోసం ఏం చేస్తాడు అంటే ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తాడు. తీసుకువెళ్ళి స్వామివారి ముందు పెట్టేసి, ఇదిగో నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను, వచ్చేసరికి నువ్వు మొత్తం అంతా తినేసేయాలి సరేనా అని చెప్పేసి వెళ్ళిపోతాడు తలుపులేసి. కొంచెం సేపు అయిన తర్వాత గుర్తుకొస్తుంది అనమాట, ఎందుకంటే ఆలస్యం అయిపోతే అమ్మ కొడుతుంది కదా. లోపలికి వచ్చి చూస్తే ఆ ప్రసాదం అలాగే ఉంటుంది. మళ్ళీ చెప్తాడు, నీకు ఎన్నిసార్లు చెప్పను, ఇంటికి వెళ్ళాలి, అమ్మ తిడుతుంది నువ్వు ప్రసాదం తినకపోతే, ఆలస్యం అయిపోతుంది, నువ్వు తొందరగా వచ్చి తిను అని చెప్పేసి మళ్ళీ తలుపులేసేసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి చూస్తాడు, ఆ ప్రసాదం అలాగే ఉంటుంది. అప్పుడు చెప్తాడు, నాకు నాన్నలాగా పూజించడం తెలియదు, నాకు రాదు, నేను చిన్నపిల్లాన్ని కదా, నాకు వచ్చినట్టు నీకు చెప్తున్నాను, రా తిను వచ్చి, నేను ఆడుకోవాలి, ఆకలేస్తోంది, అమ్మ తిడుతోంది అని చెప్పి అంటాడనమాట. అంత ప్రేమగా పిలిచినా రాడు. మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు మధు. మళ్ళీ వస్తాడు. ఈసారి చెప్తాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు వినిపించట్లేదా, నన్ను అమ్మ కొడుతుంది, నువ్వు ఇప్పుడు ప్రసాదం తినకపోతే అమ్మ చేత దెబ్బలు తినే కంటే కూడా నేనే ఇక్కడ దెబ్బలు తినడం బెటర్ అని చెప్పేసి ఆ తలని అక్కడ ఉన్న రాయికేసి కొట్టుకోపోతాడు. అప్పుడు వస్తాడు భగవంతుడు. అంతే, ప్రేమ అంటే భగవంతుడు మనల్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించరు తెలుసా. మనం ఒకసారి భగవంతుడిని ప్రేమిస్తే ఆ బ్యూటీ తెలుసుకోవాలంటే ఒక్కసారి కన్నయ్యని ప్రేమించాలి. ప్రేమించడం మొదలు పెడితే మనకంటే 100 రెట్లు ఆయన మనల్ని ప్రేమిస్తారు. వచ్చేసారు. వచ్చేసి, వద్దొద్దు నువ్వేమి తల ఏం పగల కొట్టుకోకు, నేను ప్రసాదం తినేస్తాను చెప్పి ఆ పెట్టిన ప్రసాదం అంతా తినేస్తారు. అప్పుడు హాయిగా అమ్మయ్య అని చెప్పేసి ఆ పళ్ళను ఊపుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా నేను ప్రసాదం పెట్టేశాను, తినేశాడు స్వామి, ఇదిగో అని చెప్పి పళ్ళెం ఇచ్చేస్తారు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది, వీడుదొంపదేగా, నేనేమో ప్రసాదం పెట్టమంటే నేను తిడతానని చెప్పి ఎక్కడైనా పడేసి ఉండాలి, లేదంటే స్నేహితులందరికీ పనిచేసి ఉండాలి, వీడేమో ఖాళీ పళ్ళని తీసుకుని వచ్చాడని చెప్పి మధుని పిలిచి అడుగుతుంది. ఏంటి ఆశ్చర్యంగా అడుగుతావు, నువ్వేగా నైవేద్యం పెట్టమన్నావు, పెట్టేశాను, తినేశారు స్వామి, ఇదిగో ఖాళీ పళ్ళని తీసుకొచ్చేసాను, ఇగో నా పని అయిపోయింది, నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం కలుగుతుంది, అదేంటి ప్రసాదం స్వామివారి తినడం ఏంటి అని. పాపం వాళ్ళు స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత దాన్నే తీసుకుంటారు. మరి ప్రసాదం అంతా అయిపోయింది కదా, ఆ రోజు ఖాళీ కడుపుతో పడుకుంటారు. మర్నాడు కూడా ఏం చేస్తుందంటే స్వామివారికి ప్రసాదం తయారు చేసి వెళ్ళి పెట్టేసిరా స్వామివారికి అంటుంది. స్వామివారికి పెట్టేసి ఖాళీ పళ్ళం తీసుకుని వస్తాడు. ఏంట్రా ఖాళీ పళ్ళం తీసుకుని వచ్చావు అంటే, నువ్వే కదమ్మా పెట్టమని చెప్పావు, ఖాళీ పళ్ళం తీసుకొచ్చాను అంటావేంటి, స్వామివారు తినేశారు అని చెప్పి అంటాడు మధు. ఈలోపు ఊరి నుంచి కేతన్ వస్తాడు. మొత్తం విషయం అంతా చెప్తుంది. చెబితే కేతనేమో మధుని పిలిచి, ఏరా నేను ప్రసాదం పెట్టమంటే నువ్వు పని అయిపోవాలని ఆడుకోవాలని చెప్పి నీ స్నేహితులకి ఏమైనా పెట్టేశావా అంటే, లేదు నాన్న నేను ఇచ్చాను, అక్కడ స్వామివారికి పెట్టాను, స్వామివారు వచ్చి తిన్నారు, ఆయన విచిత్రంగా అడుగుతావేంటి నాన్న, నువ్వు రోజు నివేదన పెడుతున్నావు కదా, నువ్వు పెడితే తింటాడా, నేను పెడితే తిండా, నువ్వు నన్నేం అడుగుతున్నావు, అసలు నువ్వేగా చెప్తావు ప్రేమతో పిలిస్తే భగవంతుడు వస్తాడని, మరి ఇప్పుడు ఏంటి నాన్న అలా అడుగుతున్నావు అంటే కేతన్కి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఓ 2 దెబ్బలు కొట్టి, పద నువ్వు ఈ రోజు కూడా నువ్వు నివేదన పెట్టు, ఎవరొచ్చి తింటున్నారో నేను కూడా చూస్తాను అంటాడు. సరే ఈ మధు మళ్ళీ ఆ ప్రసాదం గిన్నె తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు. పెట్టి, ఇదిగో నాన్న నేను పెడుతుంటే నువ్వు తినటం లేదని చెప్పి అనుమాన పడుతున్నారు, ఇప్పుడు వచ్చి నువ్వు తినలేదు అని అనుకో నన్ను నాన్న కొడతాడు, కాబట్టి వచ్చి తిను అంటాడు. అప్పుడు సింహాసనం మీద స్వామివారు వచ్చి కూర్చుని ఈ ప్రసాదాన్ని తినబోతుంటే దొంగ చాటుగా ఆ తలుపు వెనకాల దాక్కున్న కేతనం గబుక్కుని వచ్చి చేయబట్టుకుంటారు. ఆ అదురికి ఆ ప్రసాదంలో ఉన్న వేడి ప్రసాదం ఏమవుతుందంటే పాయసాన్నం ఒంటి మీద పడుతుంది స్వామివారికి. ఈ తొడలు ఇక్కడ కాలుతుంది అనమాట. ఇప్పుడు అడుగుతాడు ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు, అదేంటి నువ్వు రాయివి కదా, నువ్వు సెలవు కదా, ఇప్పుడు వచ్చి తింటుంది ఎవరు, ఎవరైనా దొంగలు వచ్చి తింటున్నారా, నువ్వు ఎవరు చెప్పు, నిజం చెప్పు, ఎవరు తింటున్నారు అంటే అప్పుడు స్వామివారు అంటారు, నువ్వు
రాయిలాగా చూసావు కాబట్టే నువ్వు పెట్టిన ప్రసాదాన్ని నాకు ఆరగింపు పెట్టాను అని అనుకుని పెట్టుకుని వెళ్ళిపోయావు. కానీ నీ కొడుకు అలా కాదు, అమాయకంగా నేను అక్కడ ఉన్నాను, నేను తీసుకుంటాను ప్రసాదం అని నమ్మాడు కాబట్టే నన్ను తీసుకోమని ప్రేమతో పిలిచి అమాయకమైన భక్తితో అడిగాడు. నేను ప్రేమకి కరిగిపోతాను. నువ్వు శిలని చూసావు, ఆ మధు నన్ను చూశాడు, అందుకే వాడికి నేను ప్రత్యక్షమయ్యాను, వాడు పెట్టిన ప్రసాదం నేను తిన్నాను అంటారు. అది కదా భక్తి అంటే. మనం కూడా ఇదే పొరపాటు చేస్తాం తెలుసా. భగవంతుడి దగ్గర పెట్టేటప్పటికే మనకి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయో. ఎక్కువ ఖర్చు పెట్టాలా, అందంగా అలంకరించాలా, ఖర్చు పెట్టి చీర కొనాలా, ఖర్చు పెట్టి ఇంకేమైనా చెయ్యాలా, 10 ప్రసాదాలు చెయ్యాలా, ఇన్ని అడుగుతాం కదా మనం. మన ఇంట్లో మనం తినేటప్పుడు కానీ, మన పిల్లలకి పెట్టేటప్పుడు కానీ, మన పిల్లలకి బట్టలు వేసేటప్పుడు కానీ ఎందుకంత ఖర్చు? ప్రేమ ఉంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్నావా? మన పిల్లల మీదకి వచ్చేసరికి మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉన్నా గానీ వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలని, అందంగా అలంకరించుకోవాలని, చక్కటి దుస్తులు వేసుకోవాలని అనుకుంటాం కదా. మరి ఇక్కడ కూడా పిల్లల మీద ప్రేమ ఉంటే సరిపోతుంది అని మనం సరిపెట్టుకుంటున్నామా? మన స్థితి, మన స్తోమతని బట్టి ప్రేమతో పాటు వాళ్ళ అందంగా కనపడడానికి మనం ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం కదా. మరి భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రమే భక్తి ఉంటే చాలు అని మాత్రం ఎందుకు సరిపెట్టుకుంటున్నాం? భక్తి ఉంటే సరిపోతుంది, కానీ భక్తితో పాటు నువ్వు చేయవలసిన ఉపచారాలు కూడా చెయ్యకపోతే ఎలాగా? అక్కడ కేతన ఏ రోజు ప్రసాదం ఆ రోజు నివేదన పెడితే తప్ప తినే కుటుంబం కాదు, లేదు, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు వాళ్ళకి. అయినా గాని ప్రతిరోజు స్వామి వారికి పాయసాన్నాన్ని ప్రసాదంగా పెడతాడు, పెట్టి దాన్ని తీసుకుంటాడు. నీ స్థితిని బట్టి, నీ స్తోమతని బట్టి నువ్వు చేసే తీరాలి. అందులో మాత్రం అమెండ్మెంట్స్ వచ్చేస్తాయి మన భగవంతుడి దగ్గర పెట్టేసరికి మాత్రం. మన ఇంట్లో మనం చూసుకునేటప్పుడు మాత్రం ఈ అమెండ్మెంట్స్ ఏమీ అసలు రావు. అప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తాం, చిచ్చి నా కూతురి మీద ఇంత ప్రేమ ఉంది, భగవంతుడు గౌను కొనుక్కోవడానికి కూడా శక్తి ఇవ్వలేదు అంటాం. అక్కడికి వచ్చేసరికి మరి అదే భగవంతుడి దగ్గర పెట్టేసరికి అదేంటి భగవంతుడా, నీకు నేను ఇదేమి పెట్టలేకపోతున్నా, నా శక్తిని నాకు ఎందుకు ఇవ్వలేదయ్యా అని అక్కడ అడగం. ఎందుకంటే మనం చూసేది కూడా కేతనలాగా రాయిని, అక్కడ అర్చామూర్తిని మాత్రమే చూస్తున్నాం. మధులాగా అక్కడ స్వామి వచ్చి కూర్చుంటారు, తింటారు అని మనం ఆలోచించలేదు కాబట్టే మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోయాం. ఇప్పుడు చెప్పండి, అమ్మవారికి ఎలాంటి చీర పెట్టాలంటారు? చెప్పండి. ఎలాంటి చీర పెట్టాలి అంటే, నువ్వు కట్టుకుంటే నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావో, నువ్వు ఎంత ఆనందాన్ని అనుభవిస్తావో, నీ పిల్లకి నువ్వు బట్టలు పెడితే నువ్వు ఎంత తృప్తిని పొందుతావో అలాంటిదే అమ్మవారికి పెట్టాలి. అమ్మవారు కట్టుకోరు, ఎవరికో ఇచ్చేస్తారనే భావన నీకెందుకు? నువ్వు అక్కడ అమ్మవారికి పెట్టిన తర్వాత అది అమ్మ కట్టుకుంటుంది అని నువ్వు భావం చేయి. నువ్వు ఇచ్చింది అమ్మవారు కట్టుకున్నారని భావం చేయి. అప్పుడు అమ్మ పలకదంటారా? పలికి తీరుతుంది. అది మానేసి అమ్మవారు కట్టుకోరు కదా, 3 మూరల చీర తీసుకెళ్దామా, 150 రూపాయల చీర తీసుకెళ్దామా, 100 రూపాయల్లో చీర తీసుకెళ్దామా, కట్టుకుంటారేంటి, ఆ తర్వాత వాళ్ళు అమ్మేసుకుంటారు కదా, ఎవరో కట్టుకుంటారు కదా అని ఆ బుద్ధితో ఆలోచించినంత కాలం మనకి అమ్మవారితో బాండింగ్ అనేది ఏర్పడదు. ఒకవేళ నిజంగా మీకు స్థాయి లేదు, మీరు ఏమీ చేయలేరు అనుకోండి, అప్పుడు మీ భక్తి సరిపోతుంది. నీ దగ్గర పెట్టగల స్థితి ఉండి కూడా నువ్వు కక్కుర్తితో పెడితే అది లాభం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.